హాయ్, హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసాం అన్నమాట. ఇది మన దీపావళికి తీసుకున్నాం. దీన్ని డెకరేట్ చేసాం. ఇవన్నీ నూనె అనమాట, మధ్యలో నీళ్ళు, అన్నీ మొత్తం లైటింగ్ ఏం కరెక్ట్ కాదు, ఒరిజినల్ అనమాట. బాగుంది. ఇలా ఫెస్టివల్ ఒకసారి పెడతా ఉంటాం, తర్వాత ఆల్ పెట్టారు. అలాంటిది ఆర్టిఫిషియల్ ఒకటి ఉంది, కానీ లైటింగ్ పనిచేయట్లా. ఇలాంటివే బెటర్ దాటుకుంటా. ఈ డెకరేషన్ సెట్ అంతా పండగలకు ఒకసారి పెడతాం, మళ్ళీ తీసేయడం అనమాట. దీని డెకరేషన్కి 4 గంటల పట్టుద్ది, డెకరేట్ చేయడానికి తీయడానికి. కట్టిన దీనికిలా కట్టుకోవాలన్నమాట. వదిలేయచ్చు కూడా, కానీ వదిలితే అంత బాగోదు, ఇలా అయితేనే బాగుంటుంది. చాలా హైట్ ఉంటుంది, కొంచెం కష్టం ఇవన్నీ చేయడం. ఇది బుక్ నేనే చదివాను, ఎప్పుడు నేనే చదువుతా. వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ దేనికైనా. ఇక్కడ అందరూ బాగా చేస్తారు, పోటాపోటీగా వాళ్ళకి తగ్గట్టుగానే చేస్తాను అన్నమాట. మేము కూడా అమ్మవారు అదేం వెండి సోలం కింద పెన్ను పెట్టి అలా సెట్ చేసాం. ఇవేమో మట్టి వేసి దీపంలో అలా తులసి మొక్క అనమాట. మొక్క అలా సెట్ చేసిన తులసి తోటలాగా ఉందన్నమాట, చూడడానికి బాగుంది కదా. ఇది కొత్తగా ఈసారి యాడ్ చేసింది అనమాట. ఎప్పుడు అంత దీపమే వెలిగిస్తాం, ఈసారి కొత్తగా ట్రై చేసాం. దీపాల్లో తోటలో ఉన్నట్టు అమ్మవారు. అవేమో తెలుసు కదా, ఆ ఫ్లవర్స్ కదంబం ఫ్లవర్స్, దాన్ని చూడడానికి అలా కనిపించట్లేదు. ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు, డూప్లికేట్. ఒరిజినల్ కొనలా అసలు ఇలాంటి టైంలో. ఇలా డూప్లికేట్ ఒక్కసారి కొంటే చాలు, ప్రతిసారి అవే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వెండి వస్తువులు. ఈ ఫంక్షన్ టైంకి అవన్నీ కడగాలి ముందు రోజు, కడిగి ఎండలో ఆరబెట్టి ఇవంతా చాలా వర్క్ ఉంటుంది. పిండితో చేసిన అమ్మవారు అనమాట. ఇంట్లో ఉన్నవి ఇవాళ పెట్టేస్తాం. అవి వెండి కళ్ళు కొన్నాము, ఎప్పుడు ఇంట్లోనే ఏవో పెట్టేస్తాము, ఈసారి అలా కొన్నాం అనమాట. అవి వెండి పువ్వులు లాస్ట్ టైమే కొన్నాం. 108 ఉంటాయి ఇవి. ఇప్పుడు పూజకి సర్దెట్ మళ్ళీ కౌంట్ చేయాలన్నమాట, అన్నీ ఉన్నాయా లేదా, ఫ్లవర్స్లో కలిసిపోయావా అని. అన్నీ డెకరేట్ చేసుకోవడం ఒక ఎత్తు, సర్దుకోవడం ఒక ఎత్తు. ఇవి ప్రసాదాలు, 5 రకాల ప్రసాదాలు చేసాం. కొత్త శారీ అనమాట ఇది. అలా మనకు ఉన్నంతలో ఏముంటే అది పెట్టుకొని చేసుకోవచ్చు. మిగిలిన అయితే మనీ ఉంటుంది కదా, డబ్బు, దాని దండలు కూడా వేలాడి తీశారు. అంటే ఒరిజినల్ కదండి, ఆల్రెడీ కట్టేసినవి అలా అమ్ముతూ ఉంటారు, అవన్నమాట. ఇప్పుడు జాకెట్ ముక్కలు పెడతాం జంటలుగా, ఈసారి కొత్తగా ట్రై చేస్తాం. వెండివి అన్నమాట. బౌల్ లాగున్న కమలల్లా ఒరిజినల్ వెండి కాదులేండి, డూప్లికేట్ 40 రూపీస్ అవి. శనగలు మా ఇచ్చింది అనమాట. అలాగా బౌల్లో ఇలా శనగలు, ఫ్రూట్స్ 2, పువ్వు, తాంబూలం, వక్క, అరటిపళ్ళు. ఫ్రూట్స్ ఏమున్నా లేకపోయినా అరటిపండు మాత్రం మ్యాండేటరీ కదా తాంబూలం అంటే. ఎప్పుడు జాకెట్ ముక్కలు ఇచ్చేవాళ్ళం, ఈసారి కొత్తగా ఇలా ప్లాన్ చేసాం అన్నమాట. మా మమ్మీ ఆ దీపాలు ఆరకుండా చూసుకున్న బాధ్యత నాకు అప్పటిచ్చింది. వీటికి ఎప్పటికప్పుడు నూనె వేస్తూ ఉండాలి. ఇది పట్టుకొని తిరుగుతున్నాను నూనె డబ్బా. అందరూ వచ్చారు ఇప్పుడు, కొంతమంది ఇంకా కొంతమంది రావాలి. ఎవరిని వీడియో తీలా, ఎందుకంటే ఎవరికి వీడియోలో కనిపించడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఎందుకు కాదండో, నేను కూడా అందుకే ఏం తీలా. పైన ఇలా సీలింగ్ లైట్ వేస్తే ఇంకా బాగుంటుంది. లైటింగ్ వల్ల మీకు తెలియట్లేదు, కానీ ఇప్పుడు తీస్తాను, మీకు చీకట్లో లైటింగ్ బాగా తెలుస్తుంది. వచ్చిన వాళ్ళకి పక్కన అయితే పసుపు వంటికి పొద్దు కింద అందుకే మ్యాట్ సెట్ చేసాను. దీని మీద అయితే అది కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు లైట్ తీసాను చూడండి, ఇప్పుడు బాగా వస్తుంది. చీకట్లో లైటింగ్ వెళ్తారు బాగా కనిపిస్తుంది అనమాట, లైటింగ్లో కంటెంట్ బాగుంది కదా. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.